శ్రీమాత్రే నమః. బాలముకుందుడు అందరినీ చూశాడు. ఆశ్చర్యపోయాడు. వీరంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను? ఎవరు తెచ్చారు? శిశువును చేసింది ఎవరు? అసలు ఈ మర్రి ఆకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ నా జననియా లేదా మరేదైనా మాయయా? ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చినట్లు? నేనిక్కడ ఉండవచ్చునా? ఎటైనా వైదొలగాల? ఏమి మాట్లాడాలి? బాలుణ్ణి కనుక మౌనంగా ఉండిపోనా అంటూ సందేహాలు ముసురుకున్నాయి. మహాదేవి గమనించింది. సన్నగా నవ్వుతూ పలకరించింది. విష్ణు, ఏమిటలా విస్తుపోతున్నావు? ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగేదే. కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మర్చిపోతూ ఉంటావు. ఆ పరాశక్తి నిర్గుణ. నువ్వు నేను సాకారులం. నేను సాత్విక శక్తిని. గుర్తు తెచ్చుకో. నీ నాభికమలం నుండి ప్రజాపతి జన్మిస్తాడు. తపస్సు చేసి రాజస శక్తిని పొందుతాడు.